హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు పేపర్ పోహా మిక్చర్ రెసిపీ చూద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్, ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీరా, ఒక టేబుల్ స్పూన్ సోప్ వేసి వేగనివ్వాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసినా సరే ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చిని తరిగిన ముక్కలు వేసుకోవాలి. ఇది చాలా మంచి స్నాక్ అండి. చాలా తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీనికి సన్న అటుకులు మాత్రమే తీసుకోవాలి. ఈ అటుకులను కూడా ఒక 1 అవర్ మనం ఎండలో పెట్టాలి. ఇది కంపల్సరీగా చేయాలని, ఎండలో పెట్టకపోతే అటుకులన్నీ ముడుచుకుపోయినట్టు అయిపోతాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది, కానీ లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఇది ఇలా నొక్కి చూసుకోవాలండి. మన అటుకులు వేగిపోయాయండి. ప్లేట్లో తీసేయాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. ముద్దలు వేసుకొని ఒక 1 మినిట్ వేగనివ్వాలి. వేగాక ప్లేట్లో తీసేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేగనివ్వాలి. పల్లీలు కూడా ప్లేట్లో తీసేయాలి. ఇప్పుడు పౌడర్డ్ షుగర్, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ పేపర్ పోహా మిక్చర్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.